నమస్తే, వెల్కమ్ టు ఓపెన్ టాక్. ఆవిడతో ఒకసారి మాట్లాడితే మళ్ళీ మళ్ళీ మాట్లాడాలి అనిపిస్తుంది. ఆమె మాటలు వింటుంటే ఎదుటి వారికి స్ఫూర్తినిస్తాయి. ఒక హాస్పిటల్ చైర్పర్సన్ మాత్రమే కాదు, 100కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన నృత్యకారిణి, అలాగే ఎన్సీసీ క్యాడెట్, ఒక మంచి వైఫ్, ఒక మంచి తల్లి, అలాగే కాబోయే మంచి రాజకీయ నాయకురాలు కూడా. ఆవిడే పెరించి హాస్పిటల్ చైర్పర్సన్ మాధవి కొంపెల్ల గారు. మరి ఇవాల్టి మన ఓపెన్ టాక్ గెస్ట్ మాధవి కొంపెల్ల గారు. హలో అమ్మా, నమస్తే. నమస్కారం తల్లి. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. ఒక మంచి శ్లోకంతో స్టార్ట్ చేద్దామా మనం? భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునికి చెప్పిన ఎన్నో అద్భుతమైన విషయాలలో నాకు ఆదర్శంగా నిలిచినది, నేను పాటించే కొన్నిట్లో ఒకటి చెప్తాను. ఓకే. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనిష్ఠితాన్ స్వధర్మే నిధయం శ్రేయః పరధర్మో భయావహ. అంటే అయ్యా, ఆయన అర్జునుణ్ణి సంబోధించినా కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు బహుశా కలియుగంలో ఇలాంటివి జరుగుతాయని ఊహించి ఉంటాడు. ఆయన నీ ధర్మంలో నీకు ఎన్నో విషయాలు నిగుణ అంటే గుణం లేనివిగా కనిపించవచ్చు. అంటే ఏంటి, ఇది ఎందుకు ఇలా చెయ్యాలి, అది ఎందుకు అలా చెయ్యాలి, ఇది దీనికి లాజిక్ లేదే అని నీకు ఎన్నో అవకతవకలు నీకు కనిపించవచ్చు. కానీ అలా అని నీవు పరధర్మాత్ స్వనుష్ఠితాత్ అంటే పరధర్మాన్ని ఎవరైనా పద్ధతిగా అనుష్ఠిస్తుంటే అంటే ఫాలో అవుతుంటే, అధర్మం కరెక్ట్ అయితే అనట్లేదు ఆయన, పరధర్మం వేరే మతం ఏదైనా వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారని కనిపించినా కూడా నీవు ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ, నీవు నీ ధర్మాన్నే పాటించాలి. అటువంటి పరధర్మాన్ని నీవు అనుష్ఠించబడుతోంది కాబట్టి గొప్పదనుకొని పాటించేవు, అది నీకు భయము, నష్టము, తప్పుదారిని తప్ప వేరే మంచి మార్గాన్ని నీకు చూపించదయ్యా. అంటే నీ ధర్మము నీకు అర్థం కాకపోవడం చేత మాత్రమే నీకు దానిలో నిగుణాలు కనిపిస్తున్నాయి. కానీ పరధర్మం బాగా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు కాబట్టి అందులో ఏదో చాలా అద్భుతం ఉండొచ్చు అని కాదు. సూపర్, వండర్ఫుల్. ఆ విధంగా నా ధర్మం నాకేం చెప్పిందంటే, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు తల్లి, ఫలితం నీకెందుకు, అది నాకు వదిలేసయ్యి అని అని ఏదైతే నా ధర్మం నాకు చెప్తోందో, నా ధర్మంలోని గుణాలను అన్ని సగుణాల కిందే నేను భావించి ధర్మ మార్గంలో వెళ్ళానమ్మా. తద్వారా ఏం చేయగలిగానో చేస్తున్నాను, ఏం చేయగలనో చేసే ప్రయత్నం చేస్తాను. ఈ భాష ఎక్కడి నుంచి ఇంతగా అలవాటు పడింది? అంటే ఇంగ్లీష్ ఎంత బాగా మాట్లాడతారో తెలుగు కూడా అంతకంటే బాగా మాట్లాడతారు. అంటే ఆ భాష మీద పట్టు అనేది అంత బాగా ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే తల్లి, ఇప్పుడు మీ అందరికీ ఈ తరంలో తెలుగులో మాట్లాడితే, మాతృభాషలో మాట్లాడితే బాగా మాట్లాడారు, పట్టెక్కడా అని ప్రశ్నిస్తున్నారు తప్ప, అమ్మ నేర్పించిన భాష బాగా మాట్లాడకపోతే ఇంకా ఏ భాష మాట్లాడతాను తల్లి నేను? అంటే ఇప్పుడు చాలా మంది తెలుగు వచ్చి కూడా మాట్లాడట్లేదు కదా, అదే తెలుగు వచ్చి కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు. ఎందుకని? పరధర్మాన్ని పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు. నేను పరధర్మాన్ని పట్టుకోలేదే, నేను నా ధర్మం గొప్పదనుకుంటున్నాను. నా ధర్మం ఏం నేర్పిస్తుంది? మాతృదేవో భవ, మాతృభాష దేవో భవ, మాతృదేశం దేవో భవ. నేను దానికి ఉన్నాను అంటే నేను మర్చిపోలేదు నా ఉనికి. అంటే ఐ హ్యావెంట్ ఫర్గాటన్ మై రూట్స్. నా వేర్లు, నా ఉనికియే నా భాష, మా అమ్మగారు, ఈ భూమి, తెలుగు భాష, భారతదేశం. కాబట్టి మా అమ్మని మర్చిపోయిన రోజు బహుశా నా తెలుగు భాషని మర్చిపోతాను, నా తెలుగు గడ్డని మర్చిపోతాను, భారత భూమిని మర్చిపోతాను. మా అమ్మని నేను మర్చిపోలే, ఇవేవి నేను మర్చిపోలేదు. అది నా ధర్మం. నిజంగా అసలు మీరు మాట్లాడుతూ ఉంటే కూడా ఇంకా వినాలి వినాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే భాష మీద ఎంతో పట్టు ఉంది. అసలు తెలుగు ఎంత బాగా మాట్లాడతారు, మాట్లాడుతుంటే ఇంకా ఏం మాట్లాడతారు, ఇంకా ఏం మాట్లాడతారు అని వినాలనిపిస్తుంది. అలా భాషలో కూడా సౌందర్యాన్ని వెతుక్కోగలుగుతున్నారు కదా మీరు, అందాన్ని వెతుక్కోగలుగుతున్నారు కదా, అంటే మీరు మంచి వాళ్ళని అర్థం. నేను గొప్పగా మాట్లాడుతున్నానని కాదు దాని అర్థం. అమ్మ సోషల్ మీడియాలో ఎక్కడైనా కనిపిస్తుంది, అమ్మ ఫోటో కనిపిస్తుంది అంటే చాలు అలా ఆగిపోతారు. అలా ఆగిపోయి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు, ఈరోజు ఏం చెప్తున్నారు అన్న ఆతృత జనాల్లో చాలా ఆసక్తి నెలకొంది. నేను అనుకోవట్లేదు అలా ఉంది ఇంకా పరిస్థితి అని, మీరు చెప్తే నేను లేదు. అంటే సోషల్ మీడియాలో అసలు ఓపెన్ చేస్తే మీరు కనిపించగానే చలో ఒకసారి ఆపేద్దాం,
మనం అసలు ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు అని వింటూ ఉందామని ఎందరో అనుకుంటున్నాను. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఆ ఫీలింగ్? అంటే మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకో ధర్మం నేర్పించారు. ఫలితాన్ని ఆశించకుండా నీ కర్మను నీవు చేస్తూనే వెళ్ళు. ఫలితమే ప్రశంసలు. ఫలితమే ఆలోచించని దానికి పాపం ఎవరు ప్రశంసిస్తున్నారు, ఎవరు ప్రశంసించట్లేదు, నాకు దాని మీద అంత ధ్యాస లేదు తల్లి. ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది చూడట్లేదు అనే ఆలోచన పెద్దగా నాకు లేకపోవడం వల్ల బహుశా దాని మీద అంత ధ్యాస రాలేదేమో. మరి ఇది విన్నవాళ్ళు ఇంకో ప్రేక్షకులు ఇంకోటి వేస్తారు ప్రశ్న, మీకు నేనే వేసి వినిపిస్తాను. ఇది వరకు మరి మీరు కమెంట్స్ చదువుతారు కదా, మరి మీకు ఎలా తెలియదు ప్రశంసలు? మీరు ఇదివరకు ప్రశంసించే వాళ్ళని కూడా మెచ్చుకోవాలి కదా అన్నారు. ధర్మం. నెగిటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. చదువుతాను నేను. నెగిటివ్ కమెంట్స్ కోసమే అన్ని చదువుకుంటూ వెళ్తా. పాజిటివ్ కమెంట్స్ కోసం నెగిటివ్ కమెంట్స్ చదవను. నెగిటివ్ కమెంట్స్ కోసం దారిలో పడుతున్నప్పుడు పాజిటివ్ కమెంట్స్ చదువుకో. నాకు నేను ఒక చిన్న చిరునవ్వు భావన ఫీల్. ఎందుకంటే గుర్తించే వాళ్ళు ఇంకా అనంత కోటి మంది ఉన్నారు, దేశం ఇంకా చక్కటి మార్గంలో వెళ్ళడానికి చాలా అవకాశం ఉంది అని స్ఫూర్తినిస్తారు తప్ప నాకు రెండు కొమ్ములను వాళ్ళు ఇవ్వడం లేదు. బట్ మీకు ఆ నెగిటివ్ మెసేజెస్ చూసినప్పుడు ఏమీ అనిపించదా? ఎందుకంటే చాలా మెసేజ్లు నేను కూడా చూశాను. అసలు ఇవేదో ఉద్ధరిద్దామని వచ్చిందేమో కానీ ఇవితోనంత కాదు, లేకపోతే చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది, లేకపోతే అసలు ఏమనుకుంటుంది, అన్ని ఊరికే మాట్లాడేస్తుంది, అన్ని ఉట్టి మాటలే. మీకేమనిపించదా అలాంటివి చూసిన? జాలి వేస్తుంది వాళ్ళని చూస్తే. ఎందుకు తెలుసా అమ్మ, మీరు ఎప్పుడైనా చూడండి పాజిటివ్ కమెంట్స్ వేసే వాళ్ళది, వాళ్ళు ఎందుకు నాపై ఒక పాజిటివ్ కమెంట్ వేస్తున్నారా అనే స్పష్టత, అంటే క్లారిటీ ఉంది వాళ్ళలో. అమ్మా నువ్వు ఇది చేస్తున్నావు, ఇది బాగుందమ్మా. వాళ్ళ సందేహాలు ఉంటే కూడా మరి మీరు ఇలా అంటున్నారు కదా, దీని అర్థం ఏంటమ్మా? లేదు అమ్మా మీ వచ్చే భాషలో ఇది చెప్పండి అమ్మా. అదే నెగటివ్ కమెంట్స్ వేసేవాళ్ళు పాపం చూడండి, ఓవర్ యాక్షన్ చేస్తుంది, అదొక కమెంటా తల్లి? మూతి చాలా తిప్పుతుంది, అదొక కమెంటా? మనం ఎలా మాట్లాడుతున్నామో అంతే. నాకు అందుకే అంటున్నాను, వాళ్ళ మీద నాకు కలిగేది జాలియే తప్ప కోపం రాదు. ఏదో పెద్ద గెలుస్తాను వచ్చింది. మనకు కమెంట్ వేసేటప్పుడు ఆ కమెంటు 10 మందికి ఉపయోగపడగాలమ్మా. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ ఉంది, క్లాస్ రూమ్లో పిల్లలు క్వశ్చన్ వేస్తారు టీచర్కి. ఆ వేసే ప్రశ్న ఆ అబ్బాయిలు అనే ఒక సందేహాన్ని నివృత్తి చెయ్యాలంటే అంటే సాల్వ్ చెయ్యాలి. అలా నెగటివ్ కమెంట్స్ వేసే వాళ్ళు కూడా వాళ్ళు వేసే నెగిటివ్ కమెంట్ వల్ల 10 మంది జాగృతం అవ్వాలి. కరెక్టే కదా, మంచి పాయింట్ వేసాడు కదా ఇతను. అదే నన్ను సవాల్ చెయ్యాలి, నేను దానికి జవాబు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి, లేకపోతే దాన్ని తల వంచుకొని ఒప్పుకోగలగాలి. మూతి తిప్పుతాను చేతులు తిప్పుతుందనే దానికి పాపం అనిపిస్తోందమ్మా వాళ్ళని చూస్తే. అంటే దేశాన్ని ఇలాంటి వాళ్ళు ముందుకు ఏం తీసుకెళ్ళగలరు? అంతే తప్ప నాకు ఎవరి మీద కోపం అనేది రాదు. కోపం అనేది వస్తే వాళ్ళు పండితులే కారంట. సో కోపం రాకూడదు. సో ఏదైనా మీరు పాజిటివ్గానే తీసుకుంటారు. అదే కదా జీవితం అంటే. అదే కదా, నేను ఎన్నేళ్ళు బతుకుతానమ్మా, బతికిన నాళ్ళు వీళ్ళ మీద నేను కమెంట్లు వేసారని కోపం తెచ్చుకుంటూ ఉన్నాను అనుకో, చక్కగా నాతో ఉండి ఇప్పుడు మీరున్నారు, నా పక్కన కూర్చున్నారు, చక్కగా చిరునవ్వుతో కూర్చున్నారు. ఇంకొకళ్ళు ఉంటారు నన్ను ప్రశంసించే వాళ్ళు ఉంటారు, నా మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు, నా ఆప్తులు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు. వాళ్ళందరి మూమెంట్, వాళ్ళ ఎన్విరాన్మెంట్ నేను డిస్టర్బ్ చేసిన తను అవుతాను. నాకేం హక్కు ఉంది? నెగిటివ్ కమెంట్స్ ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా బుద్ధిమంతులుగా నెగిటివ్ కమెంట్స్ ఇచ్చుకుంటూ ఉండొచ్చు. అలా వాళ్ళకి గ్రోత్ కనిపిస్తుంటే వాళ్ళ లైఫ్లో, లెట్ ఇట్ బీ సో. మీ డిక్షనరీలో లేని పదం ఏంటి అసలు? ఎందుకంటే ఎప్పుడు హుషారుగానే కనిపిస్తారు. ఏ రోజైనా ఈవిడ అసలు ఒక చిన్న మూడ్ ఆఫ్ అవుతుందా లేదా, లేకపోతే అసలు ఎప్పుడైనా ఇలా డిసప్పాయింట్గా ఉంటుందా అని ఎప్పుడు మిమ్మల్ని చూస్తే అనిపించలేదు. నేను చాలా వీడియోస్లో చూసాను, అబ్జర్వ్ చేశాను. నేను డిసప్పాయింటెడ్గా ఉండను. అప్పుడప్పుడు అలసట అనేది ఉంటుంది. ఆ అలసట అనేది పాపం నా చుట్టుపక్కల నాతో పాటు పనిచేస్తున్న మా అందరు పిల్లలు ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళ మీద తీర్చేసుకున్నాక మళ్ళీ వాళ్ళని పిలుస్తాను. టీలు, కాఫీలు, మిక్స్చరు, సమోసాలు లాంటివి తింటుంటాం. మేము ఒక పరివారం తల్లి. నేను నాతో పనిచేస్తున్న వాళ్ళు, మేము ఒక పరివారం. ఆ రోజు నాకు కొంచెం ఏదన్నా నేను కొంచెం కోపంగా కొంచెం అలా మిరపకాయ బజ్జీలో ఉన్నా వాళ్ళకి తెలిసిపోతుంది, అమ్మో అమ్మ ఈరోజు వేరేలా ఉంది అని. తప్ప అది కూడా బహుశా జీవితంలో ఒక అందమైన ఒక రుచిని యాడ్ చేస్తోంది తప్ప, కలుపుతోందే తప్ప అది నా నుంచి ఏది ఎప్పుడు ఏది లాగలేకపోయింది.